వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న మూవీ దిక్సూచి. ఈ మూవీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో దిలీప్ గారు. హాయ్ చాందిని. నరసింహరాజు గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 26th మూవీ రిలీజ్ కాబోతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. ఓకే దిలీప్ గారు చెప్పాలి మీరే దిక్సూచి ఏంటి దిక్సూచి? దిక్సూచి డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సింగిల్ లైన్లో ఎవరు టచ్ అయిన ఒక పాయింట్ చెప్పబోతున్నాను ఈ మూవీ తోటి. సో మీ ట్రైలర్ చూస్తే మీకు ఒక అర్థమై ఉంటుంది కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేసి. సో ఒక కొత్త ఫీల్ ఆడియన్స్కి అయితే డెఫినెట్గా అరే ఇలాంటి కథలు రావాలి అని ఒక డిఫరెంట్ కథలు ఎలా అయితే కోరుకుంటారో ష్యూర్గా దిక్సూచి ఆ సినిమా అవుతుంది. ఓకే మీరు చెప్పిన మాటలోనే నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్. మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పినట్టున్నారు. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇదైతే వినలేదు ఇప్పటి వరకు. వినలేదు. సో ఇంత కొత్త సబ్జెక్ట్ ఎలా తీసుకున్నారు? నేను అంటే ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదాము అని అనుకున్నప్పుడే ఫస్ట్ ఫిక్స్ అయ్యా. అంటే హీరోగా చేసేసాను, అది పక్కన పెట్టేస్తే యాజ్ ఎ డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నాను అంటే డెఫినెట్గా ది బెస్ట్ ఉండాలి. ఇంకా అంటే ఇదేదో తీసేసాడు అని ఎవరు అనుకోకూడదు. మంచి సినిమా తీసాడు, భలే ఉందే, చూద్దామా అని అనిపించాలి. నాకేంటంటే మళ్ళీ దిలీప్ డైరెక్ట్ చేస్తూ దిలీప్ మూవీ వస్తుంది అంటే వెయిట్ చేయాలి ఆడియన్స్. సో ఆ టార్గెట్ పెట్టుకొని ఉన్నాను బేసిక్గా నేను. అందుకే టైటిల్ కూడా మీకు దిక్సూచి, వాడుక భాషలో లేని పదం ఇది. చాలా తక్కువగా మనం వాడుతాం దిక్సూచి, ఎక్కువగా మ్యాగజైన్స్లో వాటిలో వీటిలో చూస్తుంటాం మనం. సో దాన్ని బేస్ చేసుకొని దిక్సూచి టైటిల్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, కొత్తగా చెప్పాలి. అందుకే మీరు చూస్తే లోగోస్లో కూడా యూనో కంప్లీట్గా ఆ శివుడు ఉండటం కానివ్వండి, ఆ లోగోకి ఒక పవర్ వచ్చింది శివుడు వచ్చేసరికి అందులో. సో అంటే టోటల్గా ఫస్ట్ నుంచి పాజిటివ్ వెళ్తుంది, అన్ని పాజిటివ్గా ఉంది సినిమా. చూడాలి ఇంకా 26th. అయితే కొత్తగా మూవీస్ తీసేవాళ్ళు, కొత్తగా తీయాలనుకునే వాళ్ళు కూడా మీ మూవీ ఒక దిక్సూచిలా ఉంటుందని డెఫినెట్గా అవ్వాలి. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు డైరెక్టర్స్ అవుదామంటే కూడా దిక్సూచి లాంటి మూవీ తీయాలి, దిలీప్ లాగా ఇలాంటి ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి. అందరికి ఒక దిక్సూచి అవ్వాలని కోరిక నాకు, మీరు అన్నట్టు. ఆల్ ద బెస్ట్. సో చాందిని, డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అంటే భయం భక్తి అన్ని చూపించేస్తున్నారు ట్రైలర్లో అయితే. సో ఈ మూవీ అంటే ఈ కథ మీకు అంటే ఏం నచ్చింది, ఎందుకు ఈ మూవీ మీరు యాక్సెప్ట్ చేశారు? నాకు తెలుగు రాదు, కొంచెం అర్థమవుతుంది, కొంచెం మాట్లాడాలి ప్రాబ్లం. ఓకే సో ఇంగ్లీష్ ట్రై చేయండి, కొంచెం మాట్లాడాను. No risking. Okay. So the concept is very nice. And the first time he told me that there is no hero, heroine, no love story and all this. It's a conceptual film and every character has his own part. Everybody is very important. And when he told me that it's a devotional crime thriller, in this one line only I was like, oh wow, something different. Not regular commercial, not regular cinema. So I told him, okay, so he told me the script after he selected me. Okay. Before this I did not know the script. I just believed in his dedication, and he's a child artist, I'm also a child artist. Okay. So that we connected first, and he told me that, you know, how important it is for him, how important this film is for him and everything. So he said, okay, I will let you know, I'll see your pictures, I'll see your work, I'll let you know. I said, okay. Then he selected me and then he told me the script. Okay. So I think he accepted me, I did not accept the film. Okay. The film accepted me. Is this your debut movie as a heroine? No, it's my second film. My first film was Ratham. Okay. That was in October. So this is second film, and this is very different from the first film. Okay. And I am very happy to be a part of completely different film, because in 1 year 2 films, different concepts. I think God's blessings. Okay. So Narasimharaj garu, మీరు మూవీ ప్రొడ్యూస్ చేయడానికి మీకు నచ్చిన అంశాలు ఏంటి ఇందులో? దిలీప్ డెడికేషన్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ మేము వస్తుంటాం. నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను లాస్ట్ 17 years నుంచి. ఐఎమ్ సిటిజన్ ఓవర్ దేర్. ఒక లాస్ట్ ట్రిప్లో ఒకసారి కలిసాను దిలీప్ను యాజ్ ఎ ఫ్రెండ్స్ త్రూ. సో దిలీప్ని ఇట్లా చైల్డ్ ఆర్టిస్ట్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ అని అన్నాడు. సో దెన్ ఐ అబ్జర్వ్ హిమ్, ఐ సా లైక్ కపుల్ హిస్ మూవీస్ ఈవెన్ బిఫోర్ ఆల్సో. Then I saw like his dedication. I want to give opportunity for him to invest the money. So then Dilip స్టోరీ చెప్పడానికి వచ్చిండు. ఒకటే చెప్పిన స్టోరీ ఎవరైనా ఇట్లానే చెప్పగలుగుతారు, కానీ అది మేకింగ్ లేకపోతే వేస్ట్. సో నీకు ఫుల్ కంట్రోల్ ఇస్తున్నా, నువ్వు చూడు ఎట్లా చేస్తావు. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్ యాజ్ వెల్, నాట్ ఓన్లీ జస్ట్ మై మనీ అని ఒక వర్డ్ చెప్పాను. దెన్ హీ డిడ్ ఎవ్రీథింగ్. సో
ఐ రియలీ వెరీ హ్యాపీ యాజ్ ఏ ఫారిన్ ఒక ఎన్ఆర్ఐ ఉండి ఇంత మంచి మూవీ నేను యాజ్ అ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డెబ్యూగా తీసిన అన్నది ఆఫ్టర్ నేను ప్రీమియర్ చూసుకున్న తర్వాత అనిపించిన ఐ రియలీ ప్రౌడ్ మై సెల్ఫ్. అండ్ టుమారో ప్రీమియర్ షో, స్పెషల్ ప్రీమియర్ షో ఇప్పిస్తున్నాం మెల్బర్న్లో. సో మై ఫ్రెండ్స్ అండ్ అదర్ ఫ్యామిలీస్ ఆల్ గోయింగ్ టు దట్ స్పెషల్ ప్రీమియర్ యాజ్ వెల్ టుమారో. ఓకే. సో దిలీప్, అయితే మీరు ఈ డివోషనల్ క్రైమ్ థ్రిల్ మీరు ఎలా రెడీ చేసుకున్నారు? అంటే దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? నో, యాక్చువల్లీ కంప్లీట్గా స్టోరీ ఫిక్షన్, కంప్లీట్ ఫిక్షన్. ఎక్కడ జరిగిన సంఘటనలు అలా నాకు తెలియదు. అంటే నేనేమనుకుంటాను అంటే కథ రాసుకునేటప్పుడు డెఫినెట్గా ఆ కథ ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కడో దగ్గర జరిగే ఉంటుంది, జరిగే ఉండొచ్చు. అది 10th century అవచ్చు, 11th, ఎప్పుడైనా కానివ్వండి. మనం ప్రతి కథను ఏమనుకుంటాం అంటే ఇది ఒక ఫిక్షన్ అని అనుకుంటాం, కానీ ఆ సంఘటన లేదా అది చెడు కానివ్వండి మంచి కానివ్వండి జరిగే ఉంటుంది. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అదే అనుకున్నాను, నాకు ఏ కథ ఎలా వెళ్ళాలి అంటే ప్రజెంట్ నుంచి పాస్ట్కి తీసుకెళ్ళాలి, ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళాలి, లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటంటే ప్రజెంట్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది విచ్ ఈజ్ రిలేటెడ్ టు పాస్ట్. అంటే ఆల్రెడీ పాస్ట్లో ఇలాంటి ఒక సంఘటన జరిగేసి ఉంటుంది ఒక ఊర్లో. అండర్ కరెంట్లో ఈ అబ్బాయికి సంబంధం ఏంటి, ఈ దిలీప్ అనే క్యారెక్టర్కి సంబంధం ఏంటి, అసలు దిక్సూచి ఏంటి, ఎందుకు వీడికి ఒక రూట్ చూపిస్తుంది ఒక పాప లాంతర్ పట్టుకొని ఒక రూట్ చూపిస్తుంటుంది వీడికి, ఏంటి ఆ పాపకి వీడికి సంబంధం, అసలు ఊరికి సంబంధం ఏంటి, లేదా అక్కడ జరిగిన ఒక సంఘటనకి సంబంధం ఏంటి. సో అండర్ కరెంట్లో ఒక స్ట్రాంగ్ లింకప్స్ ఉంటాయి, మొత్తం కోడింగ్ డీకోడింగ్ ఇలా అంటే వాట్ నెక్స్ట్ పేజ్లో ఏముంటుందో ఎవరికి తెలియదు, మనకి తిప్పేంతవరకు తెలియదు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సేమ్ వే సినిమా చూస్తున్నప్పుడు కూడా షార్ట్గా మీకు అదే ఫీల్ వస్తుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ఓకే. అంటే పూర్వజన్మలు వీటికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఒకవేళ ఉన్నా ఇప్పుడు మీరు రివీల్ చేయరేమో? లేదు, ఒకవేళ ఉంటే మీకు చెప్పేస్తాను, కానీ బట్ పూర్వజన్మలకి సంబంధించింది కాదు. ఓకే. ఒక భయంకరమైన ఒక తప్పు జరిగింది ఒక దగ్గర, అందుకే నేను మీకు ట్రైలర్లో కూడా మీకు క్లియర్గా నేను చెప్పింది అదే. భూమి మీద 2 మహా తప్పులు జరిగినాయి మనకి తెలిసి, చిన్నపిల్లల దగ్గర నుంచి హిస్టరీ తెలిసిన వాళ్ళకి, త్రేతాయుగం ద్వాపరయుగం చూసుకుంటూ. ఇప్పుడు మళ్ళీ కలియుగంలో మనల్ని అడ్రస్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఒక తప్పు జరిగిందని మనం చెప్తున్నాం, అందుకే ట్రైలర్ నేను అలా స్టార్ట్ చేయించాను. ఓకే. ట్రైలర్లో ఫస్ట్ అనుకుంది అదే, ఓకే ఈ 2 తప్పులు మహా తప్పులు, అంటే చరిత్రలో ఎవరు మర్చిపోలేని ఈ 2 తప్పుల తర్వాత ఇక్కడ కూడా ఒక తప్పు జరిగింది అనేసి. సో ఆ తప్పు ఏంటి అనేది సినిమాలో చూస్తే మీకు క్లియర్గా యుల్ గెట్ అన్ ఐడియా. ఓకే. ఓకే. సో చాందిని, హౌ వాజ్ వర్కింగ్ విత్ దిలీప్ గారు? It's been very nice. He is the actor, he is the director, he is the editor, he is the screenplay writer. So full power pack person I had worked with. Okay. So as he's a different personalities in him. When he's an actor, he's all chilled out, so that chemistry and rapport comes nice. When he's a director, he's very serious. He said, okay, no disturbance at all. Obviously, as a director, taking care of so many people. And again, during editing, I didn't see you, but I'm sure he had sleepless nights. And during screenplay time, during the dialogues also, I've seen him that, he used to talk to us, everybody. Like, okay, I'm right, this is what I'm doing and what will you say? So, he was very interactive that way. So, he made sure that he takes the team with himself and not at all selfish. Because I have seen the film and I saw the technical show, and not at all selfish, not because he's an actor, okay, and he is directing it as his own movie, so he's doing it for himself, basic. But when you watch the cinema, you will like, wow, everybody is important, everybody is given the same importance, the story has come out so beautifully. Is completely selfless person. I think he did it for everybody. Diksuchi is everybody's film, it's not only Dilip's film. Okay. So it was very good working with a person like him. So, okay. Yes. సో నరసింహరాజు గారు, ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అంటే సెన్సార్కి సంబంధించి అంటే వర్క్ చేసిన వాళ్ళు అందరికీ టెన్షన్ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్ అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో ఒక్క చిన్న కట్ కూడా లేకుండా సెన్సార్ నుంచి మూవీ బయటికి రావడం, సో అది ఎలా పాసిబుల్ అంటారు? అంటే మెయిన్ అంటే నేను ఫస్ట్ మూవీ చూసినప్పుడే చెప్పినాను నేను దిలీప్కు, హోప్ఫుల్ అయితే మనకైతే ఏం కట్స్ ఉండవు ఇందులో, ఎందుకంటే ఉంటే ఒకటి ఉండాలి, కానీ అది కూడా ఒక్కటి కూడా ఉండకపోయి, ఎందుకంటే ద మేకింగ్ స్టైల్ అట్లా ఉంది. అంటే లైక్ నువ్వు ఎక్కడ తప్పు పట్టలేవు యాక్చువల్గా. సో నిజంగా ఆ మూవీలో ఎవరైనా తప్పు తీసిరంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము దానికి, బట్ ఇంటెన్షన్గా చేయగలిగితే చేస్తారేమో కానీ, బట్ టెక్నికల్గా అయితే ఒక యాజ్ ఏ ఆడియన్గా నేను కూడా చూసిన ఆ మూవీ, బట్ నాకు ఎక్కడ ఏది అనిపించలేదు. సో విచ్ ఈస్ ఫర్ మీ ఈస్ వెరీ అచీవ్మెంట్, ఎందుకంటే బీయింగ్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్, లైక్
నాకు కూడా ప్రెస్టీజియస్ కదా ఇది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. చలో అక్కడ నేను ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి దాని కట్ లేకుండా సెన్సర్ కూడా అయిపోయిందంటే విచ్ ఈజ్ గుడ్ సైన్స్ గుడ్ సైన్ ఫర్ మీ యాజ్ వెల్. సో అందుకోసం నేను లాస్ట్ కపుల్ టైమ్స్ కూడా నేను మీడియాలో కూడా అదే చెప్పిన, చూడు ఇట్లా కంటెంట్ బేస్డ్ మూవీ ఇది. సో ఎలాంటి సిగరెట్ కానీ డ్రింక్ కానీ క్లబ్ డ్యాన్స్ కూడా లేకుండా తీసిన మూవీ ఇది, ఒక ప్యాషన్ తోటి ఒక కంటెంట్ బేస్డ్ మూవీ ఇది. సో మీరు అందరు ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. సో నేను మన రిపోర్టర్స్ కూడా అదే చెప్పిన, మీరు సినిమా చూసినాగానే మీరు మా మూవీ గురించి రాయండి, అప్పుడు రాయొద్దండి దాని గురించి ఏంది, ఎందుకంటే మీరు ఎంత రాసినా కానీ పబ్లిక్ కనెక్ట్ కాలేదు అనుకో మనం ఏం చేయలేం అన్నది నా బిలీఫ్. సో ఆర్ట్ఫుల్లీగా నేను మెసేజ్ ఇచ్చాను వాళ్ళకి మొన్న. ఓకే, సో దిలీప్ గారు మీరే చెప్పాలి, తనని అడిగినా మీ డెడికేషన్ చెప్తున్నారు, మన ప్రొడ్యూసర్ గారిని అడిగినా కానీ మీ డెడికేషన్ మీద నమ్మకంతోనే మూవీ తను ప్రొడ్యూస్ చేసినట్టు చెప్తారు. అసలు దిక్సూచి అనే మూవీ అందులో సెన్సార్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలా అండి మీరు ఎలా చేస్తారండి మూవీ అసలు? నేను అది యాక్చువల్లీ సెన్సార్ షో అయ్యి వాళ్ళు నన్ను లోపలికి పిలిచేదాకా నిజంగా సెన్సార్ రీజనల్ ఆఫీసర్ సార్కి, సెన్సార్ సభ్యులకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక మంచి సినిమా చూసాము మేము, ఇలాంటి సినిమాకి ఒక సెకండ్ కత్తెర వేసిన అన్యాయమే, తప్పు. ఇలాంటి ఒక జెన్యూన్ మూవీ అవసరం లేదు, కట్స్ లేవు అసలు. స్మోకింగ్ కార్డ్ కూడా మీకు ఎక్కడే ఉంటుంది సినిమాలో. స్మోకింగ్ కార్డ్ డ్రింకింగ్ ఎక్కడ పడవ కింద వేస్తాం కదా డిస్టర్బెన్స్కి. ఒకటి మామూలుగా ఇప్పుడు సహజంగా ఏదైనా పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారని ఏదైనా వస్తే ఆటోమేటిక్గా మనం చిన్న ఇది వేసేస్తాం. మన సినిమాలో ఎక్కడ ఉండదండి. అంటే నేను డైరెక్ట్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే అన్నెసరీగా పెట్టడం కూడా వేస్ట్, అన్నెసరీగా వల్గారిటీ చూపించడం కానివ్వండి, ఏదైనా అన్నెసరీగా వేస్ట్. బిజినెస్ చేసుకోవాలని కాదు, ఒక మంచి సినిమా తీసాము. ఒకప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఏడిది నాగేశ్వరరావు ఇప్పటికీ మనం మాట్లాడుకుంటుంటాం, సాగర సంగమం కానీ శంకరాభరణం కానివ్వండి, సీతాకోక చిలుక. నాకేంటంటే మా ప్రొడ్యూసర్ గారు కూడా రేపు గర్వంగా ఎస్ దిక్సూచి ప్రొడ్యూసర్ నేను, సరే అది రిజల్ట్ అంటారా అది దేవుడి చేతిలో ఉంటుంది. నా పని మేమందరం మన పని చేసాం, శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఒక మంచి సినిమా తీసాము అనే ముందు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ 25 years కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇండస్ట్రీకి వచ్చి. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే, వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండాలి కదా. ఏదో తీసేసాను, శుక్రవారం రిలీజ్ అయ్యి శనివారం అయిపోయింది అంటే కాదు కదా. సో అందరూ మాట్లాడుకోవాలి, మెయిన్గా ఏంటంటే అందరూ మాట్లాడుకోవాలి. హోప్ఫుల్లీ మేము థియేటర్స్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నాం. అవెంజర్స్ అంటున్నారు అందరూ. సో చాలా వరకు మల్టీప్లెక్సెస్ మాకు శనివారం దొరికేటట్టు ఉన్నాయి. ఓకే, సో కొన్ని థియేటర్స్ శుక్రవారం వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కొంచెం బాగా దొరికినాయి, తెలంగాణ ఒక చూస్తున్నాం. సో ప్రాబబ్లీ సాటర్డే నుంచి మల్టీప్లెక్సెస్ కూడా అట్లీస్ట్ నేను అదే చెప్పి ఒక షో ఇవ్వండి, ఒకే షో ఇవ్వండి, ఎక్కువ వద్దు. ఒక షో ఇచ్చి సినిమా బాగాలేకపోతే నిర్దాక్షిణ్యంగా తీస్తోసేసాను బయట సినిమాని. ఏం పర్లేదు దిలీప్ గారు, డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది ఒక్కటి చాలు, వెయిట్ చేసేలా చేస్తుంది వన్ డే. ట్రూ అండి, యాక్చువల్లీ మీరు అన్నది అదొకటి. ఇందాక మన చాందిని చెప్పినట్టు ప్రొడ్యూసర్ గారు గుడ్ సైన్స్ అన్నమాట ఇవన్నీ, ఫస్ట్ మూవీనే. అవునండి, అదే నిజంగా ఒక కట్ కూడా లేకుండా ఆయనకి సర్టిఫికేట్. నిజంగా నేను అదే అనుకుంటా, దేవుడు బాగా శివుడు గట్టిగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి పాత్ర చేశారు, శివుడు కూడా ఇందులో ఒక మంచి పాత్ర. ఆయన కూడా మంచి రోల్ ఇచ్చా, ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. రెమ్యునరేషన్ కూడా వద్దన్నారు. ఫస్ట్ మూవీకి నువ్వు ముందు హిట్ కొట్టు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన. హిట్ కొట్టు ఫస్ట్, నువ్వు హిట్ కొట్టిన తర్వాత నేను గిఫ్ట్ చెక్ తీసుకుంటాను ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా అన్నారు. సరే సార్ ఓకే, కాశీ వచ్చేస్తాను మీకు అయితే గిఫ్ట్ చెక్. ఓకే ఓకే, సో చాందిని మీ కో ఆర్టిస్టుల గురించి చెప్పండి. కో యాక్టర్స్, I was working with all the senior people, like Chhatrapati Shekhar garu, he's there. Chhatrapati Shekhar garu is there, Gandhi garu is there, Sameer Gandhi garu, and amazing, very beautiful experience. There every time they were acting, I used to get goosebumps. Such brilliant actors, and there are few people who are newcomers. They all were also very good. This is Rakesh. He's playing one character. Brilliant actor, newcomer, but he is so good that you will be so happy looking at him, and you will not feel that it's his first film. Okay. Then this girl Danvi, the Chotu girl you saw in the trailer, beautiful acting her also. So all good actors were around me, so really enjoyed working with them.
And it was fun. It was not fun for Dilip because he was he నేను నా was టెన్షన్లో directing. ఉన్నానండి అసలు. Mine and his scenes were amazing because it was like that. Okay, we rehearsed once. Okay, let it take. So we were like that. So we action. He's on. Cut. Next scene. Chala. Go on. Doesn't talk to us, but obviously you have to take care of everybody and everything. But brilliant actors and really really enjoyed. You won't find anybody who's there. Not good. Not good. Everybody's done a very good job. Say, Diksuchi, 2 days to go. ఓకే ఫైనల్లీ 2 days to go. ఓకే నరసింహరాజు గారు, అంటే మూవీలో ఏమైనా సాంగ్స్ ఉన్నాయా వాటికి సంబంధించి, లేదంటే ఈ మొత్తం షూట్లో ఇంత షూటింగ్ జరిగే ఎన్ని రోజుల్లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ కానీ ఏమన్నా? మెయిన్ ఇందులో ఒక సాంగ్ ఉందండి, మనిషి యొక్క లైఫ్ సైకిల్ గురించి ఒక సాంగ్ చేపించాము. అది 3D యానిమేషన్లో చాలా బాగుంటుంది. అసలు లైక్ ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోతారు ఆ సాంగ్ నుంచి. అంటే జీవితం అంటే ఇంతేనా అనేది ఒకటి చూపించాము మేము. ఎన్నో పాటలు వచ్చినాయి, ఇది ఒక కొత్త రకమైనది. దీన్ని యాక్చువల్గా బిత్రి సతీ గారు వాడారు. ఆయన కామెడీ కూడా చేశాడు ఈ మూవీలో. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఈ సాంగ్ మంచి మైలేజ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం కైలాష్ ఖేర్ గారు కూడా పాడిండ్రు ఈ సాంగ్ను. సో అదొకటి. ఆయన కామెడీ చేస్తూ మళ్ళీ సాంగ్స్ అంటే చాలా పాడాడు ఆయన. అంటే ఏదైనా ఫెస్టివల్స్కి వాటికి వీటికి. బట్ ఏంటంటే ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ మీద ఒక సాంగ్ వాడి అది లైఫ్ టైం మొత్తం మెమరీ ఉండడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. లైక్ ఇట్స్ గివెన్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. బట్ ఈజ్ ఆల్సో ఈ డిడ్ వెరీ వెల్ యాజ్ వెల్. సో అది నాకు చాలా, అంటే లైక్ చాలామంది మా ఫ్రెండ్స్ ఆడియోలో కూడా చాలామంది విన్నారు. కానీ విన్నదానికంటే నువ్వు విజువల్స్ చూసుకుంటూ ఆ సాంగ్ వింటే మాత్రం డెఫినెట్గా సీట్కి అలా అతుకుపోతారని నాకైతే అదొకటి ఉంది గ్యారంటీ. సో ఓకే. సో దిలీప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి మీరు. యా, పద్మనాభన్ భరద్వాజ్ గారు అని కొత్త ఆయన, ఇదివరకు చేశారు సినిమాలు బట్ కొత్త. మొత్తం ఇందులో 7 సాంగ్స్ ఉంటాయి. 7 అనగానే మళ్ళీ అన్ని ఫుల్ లెంగ్త్ కాదు, ఒక బిట్స్గా చిన్న మీరు నీలోని చిలకమ్మ అని ఒక సాంగ్ ఉంది. సో ఇలా బిట్స్గా 7 సాంగ్స్ వస్తాయి మనకి. ప్రతిదీ ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ పాట ఎందుకు వచ్చింది అనవసరంగా, ఎందుకు వీళ్ళు కళ్ళలోకి వెళ్తున్నారు అనవసరంగా, ఇలాంటివి ఉండవు. కళ్ళలోకి వెళ్ళే పాటలు ఏమి ఉండవు. ప్రజెంట్ జరుగుతుంటుంది కథ, ఆ కథలో మిళితమై ఉంటాయి పాటలన్నీ. పాట వెళ్తుంటుంది, మధ్యలో బ్రేక్ డౌన్ సీన్ వస్తుంది, కథ రన్ అవుతుంది, మళ్ళీ పాట మొదలవుతుంది. సో ఆయన కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా మంచి బ్రేక్ వస్తుంది. దిక్సూచి మూవీ ఏదైనా కానీ ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే ప్రాణం అని చెప్పాలి. అవునండి. సో దాని గురించి. యా, ఆర్ఆర్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ కీబోర్డిస్ట్ రాజేష్ గారు చేశారు. నిజంగా కంప్లీట్గా నేను దగ్గరుండి కూర్చొని, అంటే వాళ్ళు ఫస్ట్ మూవీ చూసిన తర్వాత కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనుకున్నారు. నేను మొత్తం తీయించేసి సపరేట్గా వేరే ప్యాటర్న్లో చేయించుకున్నాను మళ్ళీ మ్యూజిక్. ఆల్మోస్ట్ నాకు 45 days పట్టింది. వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక్గా కూర్చొని అన్ని లైవ్లు పెట్టి టోటల్గా మీరు వింటే మన సినిమా రేపు చూస్తే కూడా మీరు మేజర్గా మీకు వయలిన్, సోలో వీణా, ఫ్లూట్ ఇలాంటి అంటే ఎక్కువగా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. అంటే ఒక కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్లో వెళ్తుంది కదా మీకు. ఈవెన్ ఆ సీన్ని బాగా ఎలివేట్ చేస్తుంది రీ రికార్డింగ్ ఈ సినిమాలో. ష్యూర్గా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు, రీ రికార్డింగ్తో కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు సీరియస్లీ. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ నేను ట్రైలర్లో మీరు చూశారు, మీరు అన్నట్టు మ్యూజిక్ చాలా మేజర్ రోల్ ఈ సినిమాకి, సీరియస్గా చాలా మేజర్. ఓకే. సో దిలీప్ గారు, ఫైనల్గా 26th మన డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ దిక్సూచి రాబోతుంది. 10TV ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు మూవీ? ఏప్రిల్ 26 రిలీజ్ అవుతుంది దిక్సూచి. నేను దిక్సూచి మీద ఆనతో చెప్తున్నాను, మీ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. చాలామందికి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ తెలుసు. సినిమా చూడండి. అవెంజర్స్ ఉన్నా పర్లేదు, అవెంజర్స్ తెలుగు సినిమా ముఖ్యం, తర్వాత హాలీవుడ్ సినిమాకి వెళ్ళొచ్చు మనం. సో చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దిస్. ఓకే. చంద్రి, please watch our film. And it is a beautiful film. We have worked very very hard for it. So 26th of April, everybody go to the theatre, everybody, okay? And very importantly, Friday, Saturday, Sunday, what will you all do at home? For going Friday, Saturday, Sunday only. Monday, Tuesday, aram se kaango. Friday, Saturday, Sunday చాలా important. ఓకే. సో నరసింహరాజు, మీరు? ఇది ఒక సామాన్యుడి సినిమా అండి. తప్పకుండా మీరు ఫ్యామిలీతోటి, పిల్లలతోటి వెళ్ళి చూసే సినిమా ఇది. డెఫినెట్గా ఇది ఒక మంచి పేరు తీసుకొస్తుంది ఈ మూవీ నాకు. అండ్ అట్ ద సేమ్ టైం
ఆర్టిస్టులకు అందరికీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. మీరు చూసిన తర్వాతనే మీ రివ్యూస్ రాయండి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఓకే, ఆపర్చునిటీ. సో దిలీప్ గారు, అలాగే చాందిని, అలాగే నరసింహరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు థ్యాంక్స్ స్టూడియోకి చెప్పాలి, వచ్చినందుకు. ముఖ్యంగా Thank you 10 so టీవీకి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో 10 టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మంత్ 26th రిలీజ్ కాబోతున్న సినిమా దిక్సూచి డెఫినెట్ గా, పక్కా. కానీ సాటర్డే సండే ఏదో ఒక రోజు మాత్రం వెళ్తాం. పెట్టండి ఇలా దిక్సూచి మీద ఆనా అని పెట్టాలి. థియేటర్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసారా వెళ్తాం. మీరు? ఓకే, వద్దు, చూస్తారు కదా? రెండుసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను దిక్సూచి మీద ఆనా. ఆనా, Okay? done. మీరు నాకు మీరు పిలుస్తున్నారు మూవీకి. ఓకే డన్ డీల్. ఓకే, 10 టీవీ తరపున కూడా మరొక్కసారి ఆల్ ద Thank you బెస్ట్. అండి, thank you. మీ మూవీ ఇంకా కొత్తగా మూవీస్ తీయాలనుకునే వాళ్ళకి దిక్సూచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 10 టీవీ.